భక్తి అనేది స్వచ్ఛత, శక్తి ద్వారా పరిమితం చేయబడింది. భక్తి అనేది ఎన్నో విధాలుగా నిజమైన భక్తికి వక్రీకరించిన ప్రతిబింబం వంటిది. విశ్వాసం కంటే ప్రాపంచిక భక్తి ఉత్తమమైంది. భగవంతుని పట్ల భక్తి ఎల్లప్పుడూ మానవ భయాన్ని, దురాశను నాశనం చేస్తుంది. శ్రీమద్ భాగవత పురాణంలో ప్రహ్లాదుడు తన గురువు అసుర తండ్రి హిరణ్యకశిపునికి బోధించిన 9 రకాల భక్తిని గురించి వివరించాడు. శ్రవణం అంటే దేవుడి పేర్లు, కథలు, పాటలు వినడం అని అర్థం. విశ్వాసం భక్తి గురించిన గ్రంథాలు లేక కథలు వింటే ఆ వ్యక్తి దేవునికి దగ్గరవుతారని నమ్మకం. మనలో నిరంతరం ప్రతిధ్వనించే విశ్వశబ్దమైన అనశబ్దాన్ని వినడం దీని ఆధ్యాత్మిక అర్థం. శ్లోకం అనగా వర్ణించడం, పఠించడం, వివరించడం. సాధారణంగా సంగీత వాయిద్యాలను ఉపయోగించి తరచుగా సమూహంలో పవిత్రమైన కీర్తనలను పఠించడం లేదా పాడడం ద్వారా భగవంతుడిని మహిమపరచడం దీని ఉద్దేశ్యం. స్మరణ, భక్తుడు భగవంతుని పేరుతో పాటు ఆయన రూపాలను స్మరిస్తాడు. ఇందులో కథలను గుర్తుంచుకోవడం, భగవంతుని మహిమ గురించి ఇతరులకు బోధించడం, భగవంతుని అంశాలను ధ్యానించడం మొదలైనవి ఉంటాయి. అర్చన, భగవంతుని అనుగ్రహం పొందడానికి పూజ చేస్తారు. ఆరాధన అనేది భగవంతుని లేదా గుణాలు లేని మొత్తం జీవికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీన్నే అర్చన అంటారు. నమస్కారం. గురువు లేదా పవిత్రమైన వ్యక్తి ముందు సాష్టాంగం చేసి కృతజ్ఞతలు తెలియచేయడం గౌరవం. వినయంగా నమస్కరించడం, 8 అవయవాలతో భూమిని తాకడం, విశ్వాసం, భక్తితో భగవంతుని ప్రతిరూపం ముందు లేదా ఒకే దేవుడు అయిన అన్ని జీవులకు, సమస్త ప్రాణులను నమస్కరించి పూజించమని శ్రీకృష్ణుడు చెప్పాడు. బానిసత్వం, దాస్య అంటే దాస్యం ద్వారా వ్యక్తీకరించబడిన భగవంతుని పట్ల ప్రేమ, భక్తి. అంటే భగవంతుణ్ణి లేదా గురువును భక్తితో సేవించడం, ఆలయాన్ని శుభ్రపరచడం, పేదలకు సేవ చేయడం, గ్రంథాలను ధ్యానించడం లేదా భగవంతునికి సేవకుడిగా ఏదైనా పని చేయడం. సఖ్య భక్తి అంటే భగవంతునితో స్నేహం. భక్తుడు ఎల్లప్పుడూ భగవంతునితో కలిసి ఉంటాడు. తనను తాను ప్రేమిస్తాడు. ఒక భక్తుడు భగవంతుని కోసం ఏదైనా చేయాలని కోరుకుంటాడు. విభీషణుడు, ఉద్ధవుడు, సుగ్రీవుడు, సుధాముడు, అర్జునుడు మొదలైన వారు ఈ రకమైన భక్తి లేదా సఖ్య భావాన్ని వ్యక్తం చేసిన భక్తులకు ఉదాహరణలు. స్వీయ ద్యోతకం, ఒక భక్తుడు తన శరీరాన్ని, మనస్సును, ఆత్మను భగవంతునికి అప్పగించి ఆయన్ను ఆశ్రయిస్తాడు. అతను ఎల్లప్పుడూ సార్వత్రిక ప్రయోజనంతో మార్గనిర్దేశం చేస్తాడు. అది సంతోషమైన, దుఃఖమైన ఒక భక్తుడు దాన్ని భగవంతుడికిచ్చిన బహుమానంగా చూస్తాడు. తనను తాను భగవంతుని సాధనంగా చూసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.